చెప్పమ్మా బంగారు తల్లి, ఎలా ఉన్నావు? గ్రాండ్ పా, నెక్స్ట్ వీక్ నా బర్త్డే, మీరు మాకేం తీసిస్తారు? కావాలా లేదంటే ఈ తాతయ్య కావాలా చెప్పు. గ్రాండ్ పా, మీరేం చెప్తున్నారు? ఈ తాతయ్య నీకొక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. అది చూసావంటే నువ్వు చాలా సంతోషిస్తావు. ఇదిగో చూసావా, ఇది ఫ్లైట్ టికెట్. అయ్యి, గ్రాండ్ పా రాపోతున్నారు. చూడండమ్మా, ఈ తాతయ్యకి ఇప్పుడు భోజనం వచ్చింది. నేను భోజనం చేసి మీతో మాట్లాడతాను, సరేనా? బాయ్, సీ యూ. ఎవరా మీరు? ఎవరా మీరు? వదులు. ఎవర్రా మీరు? ఎందుకు వచ్చారు? వదలండ్రా. Start. Go forward. Roger, stop. Super. Come back. బాగుంది, బాగా పోతుంది. Right. Left. తమ్ముడు, ఎలా ఉందిరా? అన్నా సూపర్ గా ఉందినా. అన్నా రౌండ్ అన్నా. Go forward. చూడరా, ఫార్వర్డ్ తిరుగుతోంది. సూపర్ గా ఉంది కదా. Stop. Roger, U-turn. Forward. ఆపు. కారుతో ఆడుకునే టైమా ఇది? ఒరే, రేపు స్కూల్ ఉందిరా, వెళ్ళి ఇంటికి చదువుకోండి. వెళ్ళండి వెళ్ళండి. బాయ్. ఏంట్రా థియేటర్లో సినిమా వదిలేసినట్టుగా వెళ్ళిపోతున్నారు? రే, ఏంట్రా అలా చూస్తున్నావు? అన్నా, మీరు రిమోట్ లో ఏదైనా కార్ డ్రైవ్ చేసినారే. నేను సమ్మె షార్ప్. అవును, రిమోట్ తోనే కార్ నడిపాను. అయితే ఏంటి? వాచ్తో కార్ నడపడం కనిపెడతాను. మీరు ఎవరో నాకు తెలుసు. ఏయ్, రా. ఎవడ్రా వీడు? రామస్వామి కొడుక? చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. వాడే నాన్న. సరే, ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఏమైందిరా?
ఇక్కడ టాలెంట్ ఒకటే సరిపోదు నాన్న, అదృష్టం, డబ్బులు అన్నీ ఉండాలి. రే నీకేం తక్కువరా? నాన్న, నా ప్రాజెక్ట్కి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరంట, నేనే రెడీ చేసి చూపించాలంట. రెడీ చేస్తే పోయే. నాన్న, దానికి 10 లక్షలు అవుతాయి నాన్న. 10 లక్షలా? 10 లక్షలు ఖర్చు పెట్టి నువ్వు ఏం చేయబోతున్నావురా? నాన్న, ఇండియాలో ఒక నిమిషానికి 7 మంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. యాక్సిడెంట్స్ జరగని ఇండియాని చూడడం అనేదే నా లక్ష్యం నాన్న. డబ్బు నేను రెడీ చేస్తానురా, నువ్వు చేయాల్సింది చెయ్యి. నాన్న, ఒక మెకానిక్గా 10 లక్షలు నేను రెడీ చేయలేనురా, కానీ ఒక తండ్రిగా 10 లక్షలేంట్రా, 10 కోట్లైనా సరే నీకోసం నేను రెడీ చేస్తాను. ఇదిగో మన అబ్బాయి కొత్తగా ఒక కారు తయారు చేస్తానంటున్నాడు. నేను ఆ ప్రాజెక్టు కోసం 10 లక్షలు ఇస్తాను అని చెప్పాను. 10 లక్షలా? ఏంటండి పిల్లడి దగ్గర పుసుక్కుమని 10 లక్షలు రెడీ చేసి ఇస్తానని చెప్తున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారండి? 11, 12, నాకెందుకో మీరు తొందరపడ్డారనిపిస్తోందండి. ఒకవేళ సర్దుబాటు చేయకపోతే వాడు చాలా బాధపడతాడండి. 19, 7. ఏంటండి నేను చెప్తూనే ఉన్నాను, మీరు రాసుకుంటున్నారేంటి? నా కొడుకు కళా లక్ష్యం అంటూ ఆశపడుతున్నాడు. వాడి కళ నెరవేర్చడమే కదా నా బాధ్యత. మనకున్నది ఒకే ఒక్క కొడుకు, మనం బతికేది వాడి కోసమే కదా. నువ్వు దేని గురించి దిగులు పడకు, అంతా నేను చూసుకుంటాను. ఏదైనా పని చెప్పాలి వీడికి. తమ్ముడు అన్నా స్పానర్ తీసుకురా. అలాగేనా? ఏంటి కరెక్ట్గా తీసుకొస్తున్నాడు? ఇదిగోండన్నా. స్క్రూ డ్రైవర్, కడిమిలాడు అంతా తీసుకురా. అలాగేనా? ఏంట్రా పనికి చేరిన రోజే అంతా కరెక్ట్గా చేస్తున్నాడు. ఇదిగోండన్నా. సరే, అన్నకి ఈ బండిలో చాలా పని ఉంది. నౌకరాజు వస్తే మాత్రం చెప్పు. నౌకరాజు ఎవరన్నా? ఏరా, ఓనర్ పేరు కూడా తెలియదారా? ఇప్పుడు అర్థమవుతుందా ఓనర్ అంతా ఎందుకు అడ్వర్టైజ్మెంట్ లాక్ చేస్తున్నారని? పోరా పోరా రే. అంతలా ఈ కారులో ఏంటన్నా పని? వచ్చి 2 రోజులే కదా అవుతుంది, అంతా చెప్పించేస్తారా? పోరా, ఓను పోను నువ్వే తెలుసుకుంటావులే పో. వెరీ డేంజరస్ ఫెలో. ఏసీ వేసుకుని పడుకుంటే